మీరు మాత్రం ఏదైనా బోట్ చేయండి మాత్రం కంపల్సరీ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చందు D250. మేమైతే మా రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. వరుణ్ రెసిడెన్సీ ఇదే మేము ఉన్న రూమ్. ఇక్కడ నుంచి మా బైక్స్ తీసుకొని ఇప్పుడు బోటింగ్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ బోటింగ్ అంటే ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటింగ్కి టికెట్ తీసుకొని ఇప్పుడు నా బైక్ మీద అండ్ సుధీర్ మా బైక్ మీద అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. అండ్ అభి బైక్ కన్నా ఎందుకంటే అభి బైక్కి జర సీట్ ఉంది కదా, దానికి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎయిర్ సీట్. సో అందుకే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ బైక్స్ పార్క్ చేసి టికెట్ తీసుకొని బోటింగ్కి స్టార్ట్ అవుతాం అనమాట. సో హెల్మెట్స్ అయితే ఏం క్యారీ చేయట్లేదు ప్రజెంట్ అయితే, డైరెక్ట్ వెళ్ళిపోతాం అక్కడ. ఇక్కడ మేము బోటింగ్ టికెట్ తీసుకుంటున్నాం. టికెట్ వచ్చేసి 950 రూపీస్. మేము 4 మెంబర్స్, యాక్చువల్లీ 5 మెంబర్స్ అనుకున్నాము, బట్ ఒక పర్సన్ ఇమీడియట్గా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. టెంపుల్ దర్శనం ఇంకా చేసుకోవాలి, దర్శనం రేపు చేసుకుంటాం. అండ్ బోటింగ్ పాయింట్కి 1.5 అవర్ పడుతుంది. అక్కడ బోటింగ్ ఎక్కేసినాక మనకు 8 అవర్స్ జర్నీ అంట. 8 అవర్స్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసాం అనమాట. అక్కడ రూమ్స్ బుక్ చేసినందుకు మా అందరికి కలిపి ఒక బాగానే పడింది. నాకు ఐడియా లేదు అది ఎంతో మీకు చెప్తాను నేను వీడియోలో. అండ్ ఇక్కడ ఈ అడ్రస్ అయితే మేము పెడతాను మీకు. అండ్ అక్కడ 8 అవర్స్ రూమ్స్, మళ్ళీ క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ అనమాట. ప్యాకేజ్ కలిపి ఒకరికి 3000 చేంజ్ ఏమో పడింది. అది కూడా బుక్ చేసుకున్నాం అనమాట. బుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ బైక్స్ అయితే తీసుకొచ్చినాక ఈ బైక్స్ ఇక్కడ పార్క్ చేయాలా లేకపోతే అక్కడ సేఫ్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం భయం అంటే పార్కింగ్ స్పేస్ లేదంట, ఇంకోటి సెక్యూరిటీ లేదంట, ఇది ఒకటి భయం అవుతుంది. సో చూసుకొని చెక్ చేసుకొని ఎవ్రీథింగ్ సెటప్ అయినాక బైక్స్ పార్క్ చేస్తాం. లేదంటే నార్మల్గా యాజ్ యూజువల్ ఇక్కడనే పార్క్ చేసి లేకపోతే ఇక్కడ నుంచి ఆటో అన్న ఏదైనా ఒకటి చేసి వెళ్తాం అనమాట. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం అయినా తెలుసుకోవడానికి ఎవరెవరు ఉన్నారు అనేసి. సో ఆధార్ కార్డ్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసేసేయాలన్నమాట. సబ్మిట్ చేసినాకనే మనం అక్కడ పంపిస్తాం, లేకపోతే పంపరు. ఫైనలీ వీఆర్ ఎట్ ద బోటింగ్ పాయింట్. పాపికొండలు బోటింగ్ పాయింట్ దగ్గర అవుతున్నాం. అక్కడ నుంచి అట్లా లోపలికి వెళ్తే బోట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి పార్కింగ్ ఏరియా. అండ్ ఎస్పెషల్ మేము ఇక్కడ ఎందుకు పెట్టినామంటే CC కెమెరాస్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టినాము. అండ్ ఇంకోటి ఏంటంటే దీస్ ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. ఇవే అనమాట మెయిన్. దీంట్లో ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఉంది ఇన్స్ట్రక్షన్. ఎట్లా అంటే మొన్న ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ తీసుకొచ్చారు. ఇంకా మెయిన్ సేఫ్టీ పాయింట్స్ అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అయితే జిరాక్స్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి 30 రూపీస్. 1 డేకి 60 రూపీస్. అంటే మేము 2 డేస్ కాబట్టి 120 రూపీస్. అండ్ మీకు ఈ రూట్లో వస్తాం కదా గైస్, ఇది వచ్చే రూట్లో ఏంటంటే మీకు మధ్యలో ఒక చెక్ పోస్ట్ తగులుతుంది, దర్పల్లి చెక్ పోస్ట్ అని. ఆ చెక్ పోస్ట్ దగ్గర 50 రూపీస్ తీసుకుంటారు. ఒక బైక్కి 25 రూపీస్, 2 బైక్స్ కలిపి 50 రూపీస్. అండ్ మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న లొకేషన్స్ అయితే మనం ఉన్నాయి అవి క్యాప్చర్ చేసుకొని అండ్ కొంచెం ఈ ఏరియా మొత్తం కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్నమాట. దట్ ఈస్ అభిబాయ్. మీకు ఏ ఫుడ్ ఐటమ్ కావాలన్నా లైక్ బిస్కెట్స్ ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బోటింగ్స్ మాత్రం ఎన్ని ఉన్నాయి తెలుసు? 1 2 3 4 5 6 7 8 9 10 11 బోట్స్ ఉన్నాయి గాయస్. 11 బోట్లలో మనం ఏ బోట్లో పోదాం మామ? ఇలా బోటింగ్ పేరు ఏమైనా ఉండొచ్చు నాకు. టికెట్ నెంబర్ 2 సో గైస్ ఈ బోట్ ఇవో కంటిన్యూగా 11 బోట్స్ ఉన్నాయి. 11 బోట్స్లో మాకు నచ్చిన బోట్లు అయితే మేము ఎక్కుతాం అని అనుకుంటాం. కాకపోతే ఒకవేళ అలో చేసి ఎక్కుతాము, లేదంటే మాత్రం ఇక వాళ్ళు ఏది చెప్తే అందులో పోవాలి. గాయస్ ఇప్పుడు బోట్స్ దగ్గరికి వెళ్తున్నాము. బోట్ దగ్గరికి వెళ్ళేసి
మా బోర్డ్స్ చెక్ చేసుకొని ఎన్నో ఎక్కాలో చూసుకొని ఎక్కుతామన్నమాట. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీలే అనమాట మనకు ప్రొవైడ్ చేసేది. సో అది ఏదైనా ఉండొచ్చు, మొత్తం లంచ్ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వీలే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసారు. ఇప్పుడు పోయి మేము కొంచెం మ్యాథ్ వేసుకోవాలి మా అక్కడ లోపల, లేకపోతే కష్టమైపోతుంది. ఏమంటాం అమ్మ, అంతేనా? చాలా కష్టం అయిపోతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. పాపం మా అభిమావ ఎందుకో ఆగమైండు. ఇప్పుడాక కోకోనట్ అయిపోయినాయి బాడీలో. కోకోనట్ వాటర్ తాగి మొత్తం బయటికి వేసేసుకున్నంట మొత్తం. నేనేమావా ఇటు అయ్యో ఇగో అభిమావా ఇందాక హెల్త్ గురించి మాట్లాడింది ఇగో ఈ అబ్బాయి గురించి. అవును గైస్, ఇందాకనే మావి రెండవి అమ్ముకున్నాం. నట్లు అంటే గుర్తుకొచ్చింది. గాయస్ మీకు టికెట్తో పాటు ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్లో మన డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఎన్రోల్ చేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ పర్పస్ ఇది, మనకు కూడా కొంచెం సేఫ్టీ అనమాట ఇది. ఇది మన బోట్ లంచ్, మన బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ జరిగింది సక్సెస్ఫుల్గానే. అయితే 2 ఇడ్లీలు, ఒక వడ, ఇంకా గాయస్ ఇదే మొత్తం బోట్ ఏరియా. గాయస్ ఇదంతా బోట్ అన్నమాట. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద బోట్ రైట్ నౌ. కింద ఏసీయా? వావ్. ఇగో లైఫ్ జాకెట్స్ కూడా వేసుకున్నాము. అండ్ మాస్క్ ఒకటి వేసుకోలేదు, మాస్క్ కూడా వేసుకున్నాం. ఏసీకి సపరేట్, దీనికి సపరేట్. అండ్ ఇగో లైఫ్ జాకెట్స్ ఇంతమంది. గాయ్స్ బోట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. పోచవరం అండ్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ జర్నీ చేస్తే మీకు లెఫ్ట్ లో టచ్ అవుతుంది. అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. ముందుగా చూడండి, ఈరోజు మన యొక్క పాపికొండ విహారయాత్ర నుండి మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండ నడుమున ఉన్న అతి చిన్న గ్రామం సిరివాక అనే విలేజ్ వరకు ఈరోజు మన యొక్క విహారయాత్రను కొనసాగించబోతున్నాం. చూడండి, ఇప్పుడు మనం స్టార్ట్ అయినటువంటి ఈ ప్లేస్ కాడ నుంచి రిటర్న్ వచ్చేంత వరకు కూడా ఈ పుణ్యనది, ఈ గోదావరి నది పైన కాబట్టి మనమంతా కూడా మన యొక్క విహారయాత్ర విజయవంతంగా ముందుకు కొనసాగాలి అంటే ఈ గోదావరి మాత ఆశీస్సులు మనం పొందాల్సి ఉంటుంది. నా మొక్కను పడేసి రండి సార్. కంగారు పడకండి. చూడండి, గోదావరి మాత ఆశీస్సులు మనం పొందుదాం. అది ఎలాగా అంటారా? నేను గోదావరి మాత కంటాను, చిన్న పెద్ద సార్సన్ మేడల్స్ గట్టిగా జయని చెప్పాలి. ఎవరైతే జయని చెప్పరో లేదు వాళ్ళకి పప్పు తగ్గిస్తాం మధ్యాహ్నం లంచ్లో. పప్పు ఫేమస్. అందరూ కూడా రెడీగా ఉండండి. గట్టిగా నా లోకేనా బ్యాక్ సైడ్ లో వినపడుతుందా భయ్యా? కనపడుతున్నానా? గ్లామర్ అలాంటిది మామూలు మూడు. ఓకే చూడండి, అందరూ కూడా రెడీగా ఉండండి. గట్టిగా సార్. గోదావరి మాతకి సార్ మీరు చెప్పారా నించున్నారు. గోదావరి మాతకి మీ అందరికి ఆయన భయంతో కూడా చెప్పాడు ఇప్పుడు పాపం. చూడండి, ఈరోజు మన యొక్క విహారయాత్రలోని మనం ప్రయాణం చేస్తున్నటువంటి ఈ పోచవరం అండ్ ప్రజెంట్ ఇక్కడ లోతు వచ్చేసి 1 నుంచి 100 అడుగుల లోతు వరకు ఉంటుంది సార్. రామచంద్రపురం మండలం పోచవరం అనే విలేజ్ అండి. ఇది పోచవరం అనే విలేజ్. ఈ యొక్క పోచవరం అనే విలేజ్ వరకు మాత్రమే రోడ్ వే కానీ కరెంట్ సప్లై కానీ ఇక విలేజ్ వరకు మాత్రమే ఉన్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కడితే ఈ యొక్క గ్రామం మొత్తం కూడా నీటి మునిగిపోయిందండి. ఇక్కడ టోటల్గా ఒక 150 కుటుంబాలు ఉంటాయి. ఒక 150 కుటుంబాలు ఆల్మోస్ట్ మొత్తం కూడా నీటి మునిగిపోతాయండి. సో వర్షాకాలంలోని ఈ యొక్క విలేజ్ మొత్తం కూడా నీటి మునిగిపోయిందండి. మునిగిపోయేసరికి ఇక్కడనే ట్రైబల్స్ మొత్తం కూడా మనకి బోట్కి లెఫ్ట్లో వచ్చేస్తే మనకి గుట్ట పైన కొన్ని హట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఒక హట్స్ ఏంటంటే ఈ యొక్క విలేజ్ మొత్తం మునిగిపోయిన తర్వాత ఇక్కడ గిరిజనులు మొత్తం కూడా ట్రైబల్స్ మొత్తం కూడా గుట్టపైకి వెళ్ళిపోతాండి. అంటే మేము కూడా ఇదే మా ఊరు. సో ఈ యొక్క విలేజ్ నేమ్ వచ్చేసి తూర్పు గోదావరి డిస్ట్రిక్ట్ మన రామచంద్రపురం మండలం పోచవరం అనే విలేజ్. ఈ యొక్క విలేజ్ వరకు మాత్రమే రోడ్.
మా ఫస్ట్ స్టాప్. ఏమన్నారా? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నట్టయితే నాకు చెప్పండి, మీరు బాగుండకపోతే నేను బాగు చేస్తాను. ఏం ప్లేసు, ఏం ఊరు, ఇది చెప్పవచ్చు. ఇది వచ్చేసి ఊరు, ఇది వచ్చేసి ప్లేసు. నీకు తెలియదు, నాకు అర్థమైంది. వచ్చినాం కదా, ఇక్కడ నుంచి మీదికి వెళ్తే శివాలయం టెంపుల్. శివాలయం టెంపుల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవుతున్నాయి. సో ఇక్కడ లైట్ ఒక వాటర్ ఫాల్ అవుతుంది. సో ఆ వాటర్ ఫాల్ దగ్గర లెగ్స్ వాష్ చేసుకొని దాని తర్వాత ఆ టెంపుల్లో గంట ఉంటుంది, ఆ గంట కూడా ఒకటేసారి కొట్టాలంట. సో ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటూ ఏం లేదంట, ప్రతి వాళ్ళు రావచ్చు అంట. అండ్ ఈ పాపికొండల్లో స్టార్ట్ అయినాక ఫస్ట్ స్టాప్, అండ్ దీని తర్వాత మాకు లంచ్ ఉంటుంది. దాటు మన బోట్లో హిందూస్, ముస్లిం, క్రిస్టియానిటీ అంటే మొత్తం ఈ అసలు క్యాష్ ఫీలింగే లేదు. సో ఎవరన్నా రావచ్చు. సో మీరు మాత్రం ఏదైనా బోట్ జర్నీలో మాత్రం కంపల్సరీ రండి. అండ్ ఇక్కడ మొత్తం బొంగులతో కట్టిన హట్స్, ఇల్లులు అవుతున్నాయి. మన అవి కూడా వీడియో స్టార్ట్ చేసిండు. కంటెంట్ కావాలి మనకి. కంటెంట్ నిజంగా ఇది ఒక్క సిగ్నల్ కూడా లేదు, రాలేదు అండ్ రాదు కూడా. అండ్ మనం అక్కడికి వెళ్ళి మనం స్టే చేసాం కదా, నైట్ క్యాంప్ చేసాం కదా, అక్కడ కూడా మ్యాక్సిమం సిగ్నల్స్ ఉంటాయో తెలీదు. ఇంకా లేకపోతే మాత్రం ఏం చేయలేం. అంటే ఈ 2 days మాత్రం ప్రశాంతంగా ఏ కాల్ రాకుండా, ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏ కాల్స్ రాకుండా కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా ఈజీ అండ్ చాలా ఫ్రీ ఆఫ్ టైం. ఇప్పుడు మనం అక్కడ మన కాళ్ళు కడుక్కొని నీట్గా ప్రాంగణంలో మనం చేస్తున్న విహారయాత్ర. కుల మత భేదాలు అయితే ఏం లేవు. సో ఐ హ్యావ్ సో ముస్లిం, సో నేను కూడా వెళ్తున్నా. సో మీరు కూడా అందరితో పాటు రండి, అందరు వాచ్ చేయండి, చాలా మంచి వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కోవాలి. ఫస్ట్ కాళ్ళు కడుక్కుందాం. కాళ్ళు కడుక్కొని లోపలికి కెమెరాస్ అలో లేవు. మెయిన్ రీజన్ అది, కెమెరాస్ అలో ఉంటే బాగుంటుండే, బట్ అలో లేవంట. లేనిదే కూడా ఈడైతే మంచిగా కాళ్ళు అయితే కడుక్కోవాలి. మంచిగా ఫ్రెష్ నీళ్ళు ఉన్నాయి, మంచిగా కడుక్కున్నా. ఇవో నా కాళ్ళు చూసిరా ఇంత తెల్లగానే, అంటే తెల్లగానే అనమాట. ఫేస్ కూడా కడుక్కున్నా, చేతి కడుక్కున్నా, బట్ ఇంత ప్యూర్గా ఉన్నాయి తెలుసా గైస్. వాటర్ చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. మనోడు అక్కడ కడుక్కుంటుండు, నేను ఫేస్ కూడా కడుక్కున్నా. కానీ మస్తు జాగ్రత్త ఉంది గాయస్, ఇక్కడ జాగ్రత్త. ఫేస్ వాష్ చేసుకున్నాక ఎంత రిఫ్రెష్మెంట్ ఉంది తెలుసా గైస్. అబ్బా అంత రిఫ్రెష్మెంట్ అవుతుంది. ఇంకా మెల్ల టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని మనం వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ అందరూ అక్కడ, బట్ మేము మాత్రం స్పెసిఫిక్ గాడికి వెళ్ళి చేసుకున్నాం అన్నమాట. నేను ఫోటో చెప్పు. కెమెరా ఇక్కడ ఉంది, ఇక్కడ చూడు. గాయస్ ఈ ఏరియాలో స్కూల్ ఉందంట. అమ్మో చాలా స్కూలు, హాస్పిటల్ చాలా ఉన్నాయంట. అండ్ మా బోటోళ్ళు మాకు ఒక బంపర్ ఆఫర్ ఏమి ఇచ్చి తెలుసా, ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు 6 times రింగ రింగ సాంగ్ పైన డ్యాన్స్ చేయాలంట. ఇంకా లేట్ అయిపోయింది, మళ్ళీ పోకపోతే మళ్ళీ రింగ రింగ డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. నన్ను చేయమని అనుకుని నేను దానికి వెళ్ళి దుంకుతాను నేను అయితే. ఇవే వీళ్ళ హట్స్ అనమాట. హట్స్ ఇంకా మొత్తం బొంగు కట్టి చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటితోనే మొత్తం కట్టేసారు అనమాట. అండ్ ఇక్కడ కిరాణా షాప్స్ కూడా ఉన్నాయి, అండ్ స్నాక్స్ సెంటర్స్ కూడా ఉన్నాయి. స్నాక్స్ కూడా మనం కొనుక్కోవచ్చు, తినవచ్చు, అండ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇక్కడ. బట్ ఏంటంటే టెంపుల్లో మాత్రం నో కెమెరాస్ అలవ్ లేవు. నాకు ఇప్పుడు ఒక ఆంటీ వార్నింగ్ ఇచ్చింది, ఏ బాబు తీసే ఫస్ట్. మొత్తం ఇక్కడ రావాలి చేయాలి అంటే మొత్తం బోట్ సర్వీసే, మనకు వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ కొన్ని అంటే మేము చూసిన ఇక్కడ 3 villages 4 villages చూసినాము. అందులో ఒక విలేజ్కి అయితే అసలు పవర్ పాసిబుల్ అంట. అండ్ నేను ఒక్క విలేజ్లో మాత్రం మొత్తం సోలారే చూసిన, అది ఒకటి మంచిగా అనిపించింది. అండ్ బాబాయ్ ఇక బ్యాంబూ ఆర్ట్స్, బ్యాంబూ క్రాఫ్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఏడ తీసుకున్నావు అది? రిటర్నింగ్ టు ద బోట్ టెంపుల్ నుంచి. ట్రైనింగ్ ఈ బోట్ ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. సో నా వాడు డ్రైవర్, అప్కమింగ్ డ్రైవర్. అరే ఏమవుతుంది కార్ డ్రైవర్తో బస్ డ్రైవర్తో పోలీసు బోట్ డ్రైవర్ నడపమని చెప్పి కార్ డ్రైవర్ నుంచి బోట్ని
నడుపుతారా బ్రో వీళ్ళందరూ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు. నేను నడుపుతారా కాదు కాదు దమ్ము నాకు దమ్ము ధైర్యం నేను నడుపుతా. నువ్వు ఇప్పించగలవా? ఇప్పించు, నేను నడుపుతా. కానీ కూర్చోపోవాలి. నువ్వు ఫస్ట్ నడుపుతా అంటే ఎవరు ఎక్కరు. ఇగో ఇది స్టీరింగ్, ఇది గేర్ అన్న, ఇది హార్నా? అయ్యో ఇది యాక్సిలేటర్, ఇంకా మంచిగా సెట్. మరి దీనికి హార్న్ ఏదన్నా? ఇది అనుకుంటా. ఇది బటనా? ఇగో ఈ బటన్ వచ్చేసి హార్న్, ఇది స్టీరింగ్, ఇది గేర్, ఇది బస్సులు ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఇంతగా చిన్న సందులో ఇంచకుంటున్నా తెలుసు. ఆపే. మీలాంటి మన లాంటి అతి తెలివైన పర్సన్స్ ఈ బోట్లో ఉండడం కొంచెం ప్రాబ్లమే. కానీ నా గురించి పెడుతున్నావు, ఫేమస్ అయిపోతావు 2 రోజుల్లో వదిలి. ఏం కాదు, పర్లేదు. నీకనే పెట్టేద్దాం బోట్లు. ఓకేనా? మీ అందరి కోసం ఈ పాపికొండలంలో బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి మా 3.9 FM అండ్ శబరి బోట్ లో వినండి అండ్ ఉల్లాసంగా అండ్ ఉత్సాహంగా. దయచేసి ఎవరు కూడా ఫ్రంట్కి రావద్దు. Guys, finally we reached our night stay place. Kollur night stay. Guys, finally మన డెస్టినేషన్. ఇది మన బోట్, మన జర్నీ. వాళ్ళైతే కాదు, నడిస్తే చూడు మార్నింగ్ ఎక్కేటప్పుడు బోట్ మేనేజ్మెంట్ వారు ఒక 5 మెంబర్స్ ఫైనలీ ఇక్కడైతే మనం రీచ్ అయిపోయినాం. ద వన్ అండ్ ఓన్లీ బ్యాంబూ రిసార్ట్ పాపికొండలు. బాయ్ బ్రో, థ్యాంక్ యూ. సో ఫైనలీ వి రీచ్ టు డెస్టినేషన్ ప్లేస్ బ్యాంబూ రిసార్ట్. అండ్ గైస్ అక్కడ కనిపిస్తున్నాయా, అవే మనం ఉండబోయే నైట్ స్టే చేసే హట్స్ అన్నమాట. మొత్తం శాండ్తో కప్పుకొని ఉంది ఇది. మన చుట్టుపక్కల ఈ గ్యాంగ్, మా గ్యాంగ్, ఈ బోట్ తప్ప ఇంకేం లేదు గైస్. మొత్తం ఖాళీ, నిశ్శబ్దంగా, ఎంత పీస్ఫుల్ ఉందంటే బా సూపర్ సూపర్. బట్ ఏంటంటే బోట్లో జరిగే థింగ్స్ ఉంటాయి కదా, అవి మేము మిస్ అవుతున్నాం ఈరోజు. అండ్ రేపటికి అవి పోస్ట్ గైస్. ఇవే హట్స్, మనం నైట్ స్టే చేయబోయే హట్స్ ఇక్కడే. ఇదే మనది. ఇవే బ్యాంబూ రిసార్ట్స్. అండ్ ఇవి బాగానే ఉన్నాయి కదా, అప్రాక్సిమేట్లీ ఒక 50 ఉండొచ్చు. సో నైట్ భయపడకుండా, ఏ ప్రాబ్లం రాకుండా మనం స్టే చేయాలి, లేదంటే ఇంకా అంతే సంగతి. జై మహేష్మతి. ఇంకా నేను వాళ్ళ అబ్బాయి అయితే తగ్గేదే లేదు ఇక ఈరోజు నైట్. అంతేగా, కానీ ఇచ్చి పడేస్తాం అంతే. నువ్వేం ఇంకా క్వశ్చన్ అడగలేదురా. అదే ఇది రాని